బాబు అనే ఒకే ఒక్క మాటతో వీడిన హత్య మిస్టరీ. పాఠాలు చెప్పిన టీచర్ని హతమార్చిన 10వ తరగతి విద్యార్థులు. కొండ మల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు ఛేదన. కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. కొండ మల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. దోపిడీ కోసం పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడిన ఇద్దరు 10వ తరగతి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శాస్త్రీయ దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక విశ్లేషణలతో పాటు చివరిగా రూపారెడ్డి ఫోన్లో మాట్లాడిన సమయంలో పలికిన బాబు అనే ఒకే ఒక్క మాట ఈ కేసును కీలక మలుపు తిప్పిందని నిందితుల నుండి 1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదువు చెప్పిన టీచర్నే చంపిన దరిద్రులు అంటే ఇప్పుడు దీనికి ఎందుకు వ్యక్తిగతంగా దారుణమైన సిచ్యువేషన్స్కి వెళ్ళిండ్లు, ఏం జరిగింది, ఈ డ్రగ్స్ గంజాయికి సంబంధించిన పోలీసులు చెప్తారా అంటే వాళ్ళ లొసుకులు మాత్రం చెప్పుకోలేరు వాళ్ళు. ఇది ఒకటి తయారవుతుంది ఇక్కడ. సుమారు 70 నుంచి 80 సీసీ కెమెరాలు చేసిందంట. అసలు ఏం జరిగిందో ఒకసారి పూర్తి స్థాయిలో చూద్దాం. మాకు జల్సాల కోసం డబ్బు, సోషల్ మీడియాలో వెతుకులాట, పక్క ప్రాంతం హత్య. పాఠశాల పునః ప్రారంభమైన అనంతరం విద్యార్థులను పోలీసులు సున్నితంగా విచారించారు. 2 రోజులుగా పాఠశాలకు హాజరు కాని కొంతమంది విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారిలో జల్సాలకు అలవాటు పడిన ఐదుగురిపై పోలీసులు మరింత దృష్టి పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారాలు, అనుమానిత విద్యార్థుల కదలికలతో సరిపోలడంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ క్రమంలో 16 ఏళ్ల వయసున్న ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు పోలీసుల అదుపులోకి వచ్చారు. విచారణలో గతంలో హాస్టల్లో డబ్బులతో పట్టుబడిన సందర్భంలో ప్రిన్సిపాల్ తమ తల్లిదండ్రుల సమక్షంలో మందలించడంపై ఆమెపై కక్ష పెంచుకున్నట్లు వెల్లడైంది. ప్రిన్సిపాల్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించిన ఇద్దరు సోషల్ మీడియా, యూట్యూబ్లలో డబ్బు సంపాదించే మార్గాలతో పాటు హత్య అనంతరం పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలనే విషయాలపై అన్వేషణ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి, 2.50 లక్షల నగదు అపహరణ. పోలీసుల వివరాల ప్రకారం హత్యకు వారం రోజుల ముందే ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డిని హతమార్చేందుకు రెక్కి నిర్వహించారు. ఆగస్టు 11న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి బ్యాగ్లో నుంచి ఎరుపు రంగు హూడీ, ప్యాంటు తీసుకున్నారు. అనంతరం కొండమల్లపల్లిలో కత్తి గ్లౌజులు కొనుగోలు చేశారు. రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకొని ఒకరు బయట ఎవరైనా వస్తున్నారని గమనిస్తుండగా మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించారు. తెరిచి ఉన్న వంటగది మార్గంగా ఇంట్లోకి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం బెడ్రూమ్ లో ఉన్న సుమారు 2.50 లక్షల నగదును తీసుకుని వెనుక గోడ దూకి నిర్మానుష్య ప్రాంతం నుంచి పరారయ్యారు. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్ ఫోన్లను చెట్ల పొదల్లో పడేసి కొంత దూరంలో దుస్తులు మార్చుకొని ఎరుపు రంగు హుడీని డ్రైనేజ్ లో పడేసినట్లు ఎస్పీ తెలిపారు. దుస్తుల్లో దాచిన నగదు, రక్తపు మరకలతో ఉన్న నోట్లు కీలక ఆధారం. బుధవారం ఉదయం 11:30 గంటల సమయంలో పెళ్లి పాకాల జంక్షన్ రోడ్డు నుంచి మల్లెపల్లి వైపు వస్తున్న ఇద్దరు విద్యార్థులను ధోనియాల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి లోదుస్తుల్లో నగదు దాచుకున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 1.54 లక్షలు నగదు లభించింది. అందులో 500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసి నగదును అపహరించినట్టు విద్యార్థులు వెల్లడించినట్లు తెలిపారు. నిందితుల నుంచి మృతురాలు ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చట్టంతో సంఘర్షణ పడిన ఇద్దరు 16 ఏళ్ల 10వ తరగతి విద్యార్థులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలల చట్టాలకు అనుగుణంగా తదుపరి న్యాయమైన ప్రక్రియ కొనసాగనుంది.
కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనపరిచిన దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు, మల్లెపల్లి సిఐ నవీన్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జి జితేందర్ రెడ్డి, మల్లెపల్లి ఎస్ఐ రమేష్, చింతపల్లి ఎస్ఐ ఎం రామూర్తి, గుడిపల్లి ఎస్ఐ నరసింహులు, గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న, సిసిఎస్ ఎస్ఐ యు సురేష్ తో పాటు పోలీసు అధికారుల సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సన్మానించిండు. మంచినే ఉన్నది. దీనికి ఈ పోరగాళ్ళు డ్రగ్స్, గంజాయి, మత్తు ఏమన్నా వాడట్లేదా సార్? ఎందుకంటే మళ్ళా ఆ కోణంలో మనం వార్తలు ప్రచురిస్తే పోలీసుల వైఫల్యం అని తెలుస్తుంది కాబట్టి ఆ కోణంలో పొరపాటు కూడా ఎస్పీ గారు చెప్పలేదు. దీని అందరికీ డ్రగ్స్ కారణం కాదా? దీని అందరికీ మత్తు పదార్థం కారణం కాదా? ఊర్లలో డ్రగ్స్, మత్తు, గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఊర్లలో అనుకుంటున్నారు కదా, గంజాయికి అలవాటు పడ్డ 2 10వ తరగతి విద్యార్థులు ప్రిన్సిపాల్ను హత్య చేసిందని. ఆ కోణంలో ఎంక్వైరీ లేవా సార్ మన దగ్గర? ఏముచ్చడి గమనించిన ఇది అసలు జరిగిన కథ. వాళ్ళ పైన ఏమి రాకుండా చూసుకుంటారు పోలీసులు. ఫస్ట్ వాడు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, గంజాయి ఎక్కడ సేవిస్తుండు, డ్రగ్స్ పదార్థాలు ఏం తీసుకోలేదా? ఈ కోణంలో అసలు ఎంక్వైరీ ఉండదా సార్ మన దగ్గర? చేసిండ్లు, పట్టుబడ్డారు, పట్టుకున్నారు, మంచిదే. కానీ దాని వెనుకాల ఓన్లీ డబ్బు ఒకటే ఉందా? ఈ డ్రగ్స్, గంజాయి మత్తులు లేవా?